VG24 న్యూస్కి స్వాగతం. హన్మకొండ రామారంలోని ఎస్విఎస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్లో 3 రోజుల పాటు నిర్వహించనున్న టెక్ స్ప్రింగ్ ఫెస్ట్ మొదటి రోజు కార్యక్రమం శనివారం జ్యోతి ప్రజ్వలనతో అట్టహాసంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా తెలంగాణ టాస్క్ CEO శ్రీకాంత్ సిన్హా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థులు సాంకేతిక విద్యతో పాటు నైపుణ్యాలను అభివృద్ధి చేసుకొని భవిష్యత్తులో ఉన్న అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్బీ టెట్ రాష్ట్ర కార్యదర్శి పుల్లయ్య ప్రత్యేక అతిథిగా పాల్గొని విద్యార్థులకు ప్రోత్సాహకరమైన సందేశం అందజేశారు. సాంకేతిక విద్యకు ప్రాధాన్యం పెరుగుతున్న ఈ కాలంలో విద్యార్థులు కృషి పట్టుదలతో ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమానికి ఎస్విఎస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ చైర్మన్ డాక్టర్ ఎర్రబెల్లి తిరుమలరావు అధ్యక్షతన వహించారు. ఎర్రబెల్లి తిరుమలరావు మాట్లాడుతూ విద్యార్థుల ప్రతిభను వెలికి తీయడానికి ఇలాంటి టెక్నికల్ ఫెస్టివల్స్ ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. అనంతరం వైస్ చైర్పర్సన్ డాక్టర్ ఎర్రబెల్లి సువర్ణ మాట్లాడుతూ విద్యతో పాటు వ్యక్తిత్వ వికాస అభివృద్ధి విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో ముఖ్యమన్నారు. ఎస్విఎస్ సంస్థ కార్యదర్శి అనూప్ కార్యక్రమ నిర్వహణపై వివరాలు తెలియజేసి విద్యార్థులు టెక్నికల్ నాన్ టెక్నికల్ ఈవెంట్స్లలో చురుకుగా పాల్గొనాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ హర్షిని మాట్లాడుతూ టెక్ స్ప్రింగ్ ఫెస్ట్ ద్వారా విద్యార్థులకు తమ ప్రతిభను ప్రదర్శించుకునే మంచి వేదిక అన్నారు. ఇనాగురల్ సెన్స్ ముఖ్య అతిథులు సంస్థల్లో ప్లేస్మెంట్ అయిన విద్యార్థులకు ఆఫర్ లెటర్లు అందజేసి అలాగే అకాడమిక్గా ప్రతిభ కనబరిచిన టాపర్ విద్యార్థులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్విఎస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఈ సంవత్సరం 100% ప్లేస్మెంట్ సాధించడం విశేషమని సంస్థ ప్రతినిధులు తెలిపారు. దేశవ్యాప్తంగా వివిధ కళాశాలల నుండి సుమారు 3,000 మంది విద్యార్థులు పాల్గొంటారని ఈ ఫెస్ట్లో పలు టెక్నికల్ పోటీలు, ప్రాజెక్ట్ ఎగ్జిబిషన్లు, వర్క్షాప్లు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేనేజ్మెంట్ సభ్యులు డాక్టర్ ఈవీ రావు, వివిధ కళాశాలల ప్రిన్సిపల్స్, అధ్యాపకులు, సిబ్బంది మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. Extremely motivational, extremely, it's going to be very difficult for me because I don't know any of that. But anyway, let me start by thanking SPS College for providing me an opportunity to be with all of you here today and be part of this event itself, the Tech Fest. At the outset, I would like to thank Pullaya Garu for his presence. My co-chief guest over here, in fact they are in the same building itself, State Board of Technical Education, Sanketika Vidya Bhavan. He's on the ground floor, I'm on the first floor. And he's not only doing that, he's also helping me reach to God. Because he's only a temple over there and he's also the main pujari. When at 8 o'clock we are leaving for home, he is always there worshipping the goddess. So thank you for giving me all the blessings. Oh, thanks for that. The chairman Garu, Nirmal Rao Garu, the vice chairperson Madam Dr. E. Swarna Garu, the management team members, Mr. Anup, Dr. Ashni, all the directors, principal, deans, TPOs, jury members, CEOs, invited guests, and of course my dear student friends. First of all, I am very happy to see so many girls here in the room. So big round of applause to the girls who are here and to the institution SDS itself. So that task we believe in, if you train a woman, you are training an entire generation. And that's how task is. Task wants to democratize opportunities. Opportunities today that existed only in cities, we are trying to see that we are able to bring those opportunities to all the people across Telangana. We have 16 of our own centers plus 800 colleges that we operate from. These colleges and centers are across Telangana. For example, I have got a center in Panjiriyal, in Mulugu, in Adilabad, in Asifabad, across Telangana we have centers. But what do we want to do in those centers? We want to help skill you, right? Not kill you, skill you.
right? So that you have a bright future moving ahead. You are doing your engineering, you are doing your diploma, and I'm extremely impressed with all the things that I saw today. So I think another round of applause to all the participants who have displayed their innovations, their projects over here. What is important is that you have taken the first step. Later on, there will not be enough companies who can give you jobs. So entrepreneurship is a very, very big thing. If I am given a Aladdin's Chirag, right, a magic lamp, and I am given one wish, I would like to be born today as a youth, sitting very much in this auditorium itself. I am Shrikant Sinha, CEO of TASK. It's a pleasure for me to be present over here today at TechFest 2026 at SVS Group of Institutions. Whatever was displayed by the students was of extremely high quality, their innovations, their projects. And what I liked most about this entire fest was that every student wanted to solve problems of agriculture, solve problems of the traffic, problems which are real problems which will help the society. I'd like to compliment the management of SVS Group for thinking about this Tech Fest and getting so many students from engineering as well as diploma to display their innovations, their projects. Compliments to all those faculty members who guided these students. And on the whole, it was very interesting for me to interact with the students today here at SVS. I'd like to thank Tirumala Garu, and all the Vice Chairman Garu as well as the member of the board of SVS Group of Institutions for providing me an opportunity to interact with them. We at TASK ensure that our youth in Telangana get the best opportunities wherever it is possible for us to help them. We have been working very closely with the institution, SVS College, SVS Group of Institutions for many years. And in fact, as Chairman Garu said earlier on, and also the Director Garu saying that, all students over here are members of TASK. It will be our onus to ensure that we are able to provide them with the best skilling training and later on job opportunities. Recently, Genpact has also hired from here, and I'm sure that more and more companies will keep on coming over here to Warangal, to SVS and other colleges and hire students for local at Warangal as well as for companies in Hyderabad. Thank you very much. Good afternoon to all of you. I am A. Pullaya, Secretary, State Board of Technical Education Training, Telangana. Really, I am very happy and a bit excited to see what the things are happening in SVS College of Engineering. Because in education ends with the higher education, education ends with the placements. Where giving 320 placements here, really the education is meant for that. I am congratulating the management here one way, and we have to provide the employment to each student. And recently we have taken the slogan also, a student entered into the polytechnics or engineering college should live with the employment or higher education. You should go for it. Really all the things are happening here. I am congratulating the management here. And also the innovations and the research and discoveries, inventions should be part of the education, where the students are now participating in the many, they have come with the many innovative ideas in covering all the sectors. Really this we can say that this is the international tech spring, we can say, because many representatives are coming from many countries, what I have heard here, and also from India and states also here representing. Really, this is a great fest for us, all of us, really. And also I am congratulating the management for conducting the sports and games to the even students and staff also, where the co-curricular activities, curricular activities shall be conducted here. They are making the students in a multi-dimensional way, and where ethical and morals, what I heard from the members of the society. And this is a real thing, and holistic education is going on here. We are very happy to see the environment here, really. I am congratulating the management and all of you to bring this message, where the employment is guaranteed at the age of 18 years to the students who are going for the diploma. And also industries are looking toward all these students, really.
And we are meant for that. Education is meant for the employment or in higher education. Everything is happening here in this campus. I'm congratulating you, our management and all of you for participating and giving to the message to the students. Thank you, one and all, and thank you. టెక్నో స్ప్రింగ్ ఫెస్ట్ ఇనాగ్రేట్ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ అండ్ టాప్ అయినటువంటి టాస్క్ సిఇఓ గారు శ్రీకాంత్ సిన్మహార్జీ గారు, అదేవిధంగా ఎస్బిటి స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ తెలంగాణ టాప్ హెడ్ సెక్రటరీ శ్రీ జి పుల్లే గారు, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి సిఇఓస్ కానీ అందరి చేత ఇనాగ్రేట్ చేయబడినటువంటిది. ఇది 3 days ఫెస్ట్. ఈరోజు రేపు ఎల్లుండి అంటే 16th వాల్డిక్టరీ సెరమనీ ఉంటుంది. సంతోషం ఏంటంటే మేము కండక్ట్ చేసినటువంటి ఈ టెక్నో స్ప్రింగ్ ఫెస్ట్కి 3000 పైచిలుకు రిజిస్ట్రేషన్స్ అయినాయి. అందులో తెలంగాణ నుంచి వచ్చినటువంటి కళాశాల విద్యార్థులే కాకుండా ఇంకా ఇండియాలో ఉన్నటువంటి మిగతా స్టేట్స్, కొంతమంది విద్యార్థులు కర్ణాటక నుంచి బాగా ఇబ్బంది పడుకుంటూ ట్రైన్లో అట్లా వాళ్ళు చెప్పి మాకు అకామిడేషన్ ఇస్తారా అంటే కూడా మేము అకామిడేషన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఇంకా అంతకంటే సంతోషం ఏంటంటే అదర్ కంట్రీస్ నుంచి లైక్ వియత్నాం, దుబాయ్ అటువంటి కంట్రీస్ నుంచి కూడా కొంతమంది ఆన్లైన్ ప్రజెంటేషన్స్ ఇస్తాం, ఇందులో పార్టిసిపేట్ అవుతాము అని చెప్పి ఉత్సాహం చూపించడం. ఈ వరంగల్ లాంటి టౌన్లో మేము ఈ ఫెస్ట్ కండక్ట్ చేస్తున్నప్పుడు అంత విద్యార్థుల నుంచి ఆదరణ రావడం చాలా సంతోషం అనిపించింది. అందుకే దానికి నిదర్శనము ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు టాప్ మోస్ట్ అంటే ఉద్యోగాలకు వాళ్ళకి స్కిల్స్ డెవలప్ కావడానికి కానీ అన్నిటికీ కారణమైనటువంటి గెస్ట్ ఎవరైతే ఉన్నారో వారని కూడా మేము భావిస్తున్నాము. ఈ రకమైనటువంటి గెస్ట్లను తీసుకొచ్చి మేము 100% ప్లేస్మెంట్స్ ఇప్పించాలనేది మా ఉద్దేశం. ఎన్నో ఇండస్ట్రీస్ తోటి లింకప్ అయి ఉన్నాము. ఒక్క ఎస్విఎస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ విద్యార్థులకే కాకుండా మన తెలంగాణలో ఉన్నటువంటి ఇటువంటి ఫెస్ట్కు హాజరయ్యేటువంటి విద్యార్థులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. అంటే ఈరోజు ఉద్యోగం రావాలంటే కేవలం డిగ్రీ తీసుకొని సర్టిఫికెట్స్ మాత్రమే కాదు. ఈ ఫెస్ట్ లోపల మేము ఇన్వాల్వ్ చేసినటువంటిది ఇంజనీరింగ్ విద్యార్థులు, ఫార్మసీ విద్యార్థులు, ఎంబీఏ, డిప్లొమా, పాలిటెక్నిక్ విద్యార్థులను. సో వారి స్కిల్స్ను ఇక్కడ చూసి ఒకరి స్కిల్ ఒకరికంటే ఒకరు స్కిల్స్ను ప్రదర్శించడం ద్వారా మిగిలినటువంటి స్టూడెంట్స్ అంతా కూడా విద్యార్థులందరూ నేర్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నాము. అదేవిధంగా అందరికీ కూడా మేము క్యాష్ ప్రైజెస్ని అవార్డ్స్ కింద పెట్టినాము. ఆ క్యాష్ ప్రైజెస్ని కూడా చాలా ఇండస్ట్రియలిస్టులు స్పాన్సర్ చేయడం జరిగింది. సో వారందరికీ కూడా నేను కృతజ్ఞత తెలియపరుస్తూ ఇదే రకంగా మన దగ్గర ఉన్నటువంటి విద్యార్థులకు ఒక చదువుతో పాటు మన ప్రభుత్వం ఏదైతే కోరుకుంటున్నదో ఇంజనీరింగ్ విద్య, టెక్నికల్ ఎడ్యుకేషన్ అంటే కేవలం చదివే కాదు, ఉద్యోగాలు రావాలి, స్కిల్స్ డెవలప్ కావాలి అనేది కోరుకుంటున్నదో దానికి నిదర్శనంగా మేము ఈ ప్రయత్నం, మేమందరం కూడా ఎడ్యుకేటెడ్ డాక్టరేట్స్ కాబట్టి ఈ ప్రయత్నం చేస్తున్నామని చెప్తూ మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలియపరుస్తున్నాను.